అవగాహన ఉంది. అనేక విద్యా సంస్థలు నడిపిస్తున్న వ్యక్తి. టీచర్ల సమస్యలేందో తెలుసు. కానీ ఉపాధ్యాయ సంఘాలు కొన్ని ఏం చేసినాయంటే తప్పుడు ప్రచారాలు చేసినాయి. కొమ్రే గారు ఉపాధ్యాయుడు కాని వ్యక్తికి మీకు ఓటేకండి అని చెప్పి కొన్ని ఉపాధ్యాయ సంఘాలు తప్పుడు ప్రచారం చేస్తే మనకు ప్రత్యర్థిగా ఉన్నటువంటి ఉపాధ్యాయ సంఘాలకు ఇప్పుడు కాంగ్రెస్ బీఆర్ఎస్ రెండు పార్టీలు సిగ్గు లేకుండా చేవజచ్చి కనీసం అభ్యర్థులు లేని పార్టీలు అభ్యర్థులని నిలబెట్టలేని చేతనావస్థలోని బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు ఇలా భారతీయ జనతా పార్టీని ఓడగొట్టడానికి ఈ తెలంగాణ రాష్ట్రంలో 5 ఉమ్మడి జిల్లాలో మీరు కష్టపడి పనిచేస్తున్న తీరును గుర్తించి భయపడి ఇలా మన ప్రత్యర్థులకు ప్రత్యక్షంగా పరోక్షంగా అన్ని విధాల సహకారాలు చేసి మనని ఓడగొట్టడానికి కాంగ్రెస్ బీఆర్ఎస్ ప్రయత్నం చేస్తే రెండు పార్టీలు ఒక్కటే ప్రయత్నం చేస్తే ఇలా ఉపాధ్యాయులందరూ కూడా ఇలా జాతీయ భావాజాలాన్ని నమ్మి హిందుత్వ వాతావరణం నమ్మి హిందూ ధర్మాన్ని నమ్మి ఏ ధర్మం కోసం ఏ దేశం కోసం ఏ సమాజం కోసం భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కష్టపడి పనిచేస్తున్నారో దాన్ని విశ్వసించి మన భారతీయ జనతా పార్టీ అభ్యర్థి అయిన మల్క కొమ్రే గారికి 5,000 మెజార్టీ ఇవ్వడం అంటే ఇది మామూలు విషయం కాదన్న విషయాన్ని ఒక్కసారి గుర్తుంచుకోండి. రెండు పార్టీలు ఒక్కటనే బీఆర్ఎస్ కాంగ్రెస్. ఆ రెండు పార్టీలు ఒక్కటని గతం నుంచి చెప్తున్నాం, ఇప్పుడు కూడా చెప్తున్నాం. భవిష్యత్తులో కూడా ఈ రెండు పార్టీలు కలిసే భారతీయ జనతా పార్టీని ఎదుర్కోవడానికి ముందుకు వస్తున్నారు. అరే సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వచ్చిన సాక్షాత్తు కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీలు లోపాయకర ఒప్పందం కుదుర్చుకొని 1,000 కోట్ల రూపాయలు పంచినా కూడా ఇవాళ భారతీయ జనతా పార్టీ గెలిచింది. గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు వచ్చి కేంద్ర రాష్ట్ర మంత్రులు వచ్చి ఇలా 1,000 కోట్ల రూపాయలు ఏ విధంగా పుట్టాలు వంచినట్టు పంచినో ఇలా మీ అందరు చూశారు. అయినప్పుడు కూడా దానిలో కూడా మనం గెలుస్తామన్న విశ్వాసం నమ్మకం నాకైతే ఉంది. తప్పకుండా గెలవాలని చెప్పి ఆ ఆశీర్వాదం ఇవ్వాలని చెప్పి ఇలా మేము అందరూ వేడుకుంటా ఉన్నాం. ఇలా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం స్పందించాలి. ఇవాళ మీకు వ్యతిరేకంగా ఉపాధ్యాయులు తీర్పునిచ్చారు. ఇప్పటికైనా మీరు ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉందన్న విషయాన్ని మన రాష్ట్ర ప్రభుత్వం గ్రహించాలి. ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. వాళ్ళకి ఇవ్వాల్సిన పిఆర్సీ విషయంలో ఇలా రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలి. వాళ్ళకి ఇవ్వాల్సిన 5 డిఏల విషయంలో వెంటనే వాళ్లకు చెల్లించాలి. గ్రాడ్యుయేటీ పెన్షన్స్ విషయంలో పైసల విషయంలో వాళ్ళకి ఇవ్వాల్సిందే. ఇలా రాష్ట్రంలో ఎంఈఓ పోస్టులు కానీ డిఓ పోస్టులు కానీ డిప్యూటీ డిఓ పోస్టులు కానీ అన్నింటినీ భర్తీ చేయాలి. ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసి ఉపాధ్యాయులు ఉన్నటువంటి బర్డన్ను ఆ స్ట్రెస్ కు లోనైతున్న ఉపాధ్యాయులను కాపాడవలసిన బాధ్యత మన రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. వాళ్ళకి ఇవ్వాల్సిన ప్రమోషన్లు పక్కా రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిందే. అంతేకాకుండా ఎవరైతే పెన్షన్ తీసుకొని రిటైర్ అయినటువంటి ఉపాధ్యాయులకు కానీ రిటైర్ అయిన ఉద్యోగస్తులకు పెన్షన్ డబ్బులు ఇవ్వకుండా వాళ్ళు చెప్పులు అరిగే విధంగా ఇలా సెక్రటేరియట్ చుట్టూ తిరుగుతున్న విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించాలి. మళ్ళా ఇదే సందర్తో సడేమియాలాగా మీరు గతంలో కేసీఆర్ అనే మూర్ఖుడు 58 సంవత్సరాల వయో పరిమితిని 61 సంవత్సరానికి పెంచి పైసలు ఆపుకోవడానికి ఏ విధంగా ప్రయత్నం చేసిండో మళ్ళా కాంగ్రెస్ పార్టీ కూడా వయో పరిమితిని పెంచే ప్రయత్నం చేస్తే భారతీయ జనతా పార్టీ చేసే ఉద్యమానికి ఈ తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగ యువత చేసే ఉద్యమానికి మన కాంగ్రెస్ పార్టీ గద్దె దిగక తప్పదన్న విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించాలి. ఇలా రిటైర్ అయినటువంటి ఉద్యోగస్తుల పెన్షన్ డబ్బులను వాళ్ళకు రావాల్సిన బెనిఫిట్స్ అన్ని కూడా వెంటనే రాష్ట్ర ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన వాళ్ళకి ఇవ్వాల్సిందే. మెడికల్ అలయన్స్ కానీ అనేక బిల్స్ ఇంకా పెండింగ్ గా ఉన్నాయి. వాటన్నిటి కూడా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఇవ్వాలి. 11,000 కోట్ల రూపాయలు ఇవాళ వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఇవ్వాలి. దాంతో పాటు ఫీజు రియంబర్స్మెంట్ దాదాపు 7,000 కోట్ల రూపాయలు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకపోవడం వలన వాళ్ళ యాజమాన్యాలు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నాయో ఒక్కసారి ఆలోచించండి. ఇండ్ల కిరాయి కట్టలేక, కరెంటు బిల్లులు కట్టలేక, సిబ్బందికి జీతాలు ఇవ్వలేక, బ్యాంకులో తీసుకున్న లోన్లను చెల్లించలేక వాళ్ళ యాజమాన్యాలన్నీ కూడా ఇలా బిచ్చమెత్తుకునే పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో వచ్చిందంటే దానికి ప్రధాన కారణం గతంలో తెలంగాణ రాష్ట్రాన్ని పాలించిన బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు పాలిస్తున్న కాంగ్రెస్ పార్టీలే బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఇవాళ విద్యార్థులకు సర్టిఫికేట్స్ ఇవ్వకుండా యాజమాన్యాలు ఇలా వేధిస్తున్నాయంటే దానికి కారణం యాజమాన్యాలకు ఇవ్వాల్సినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకపోవడం అన్న విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించుకోవాలి.